హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యతలు. ఈరోజు మన హిందూ ఐక్యతల్ ఛానల్ 10,000 వ్యూస్ క్రాస్ చేసిందనమాట. మొత్తం నేను ఎప్పుడో తీసిన 60 వీడియోస్లో 500 చేరుకోబోతున్న ఒక వీడియో ఉంది. మిగతా అన్ని 300, 200, 100లో వెళ్తున్నాయి అనమాట. ఓవరాల్గా నా సబ్స్క్రైబర్స్ వచ్చి 148 అయ్యారనమాట. ఇక్కడ కూడా ఎవరిని కూడా లైక్స్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయలేదు, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయలేదు. అయినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మనకు. ఇంకోటి చూడండి, నా ఛానల్ అంతంత మాత్రం యూట్యూబ్ ఛానల్, నేను చిన్న ఒక ఫోన్ తోటి, అది కూడా పెద్దగా అది పగిలి 10 ముక్కలు అయినాయి అనమాట ఫోను. అలాంటి ఫోన్ తోటి నేను ఈ వీడియోలు తీస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా కానీ ఒకటేసారి హంగు ఆర్భాటానికి నేను వెళ్ళను. నేను ఏమంటానంటే స్లోలీ మెల్లిమెల్లిగా స్టూడియో సెటప్ చేసుకోవాలి. ఒకటేసారి పెద్దగా స్టూడియో సెటప్ చేసేసి నానా హంగామా చేసేసి రచ్చ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ముందు ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు చెప్పాను కదా, డిఫెన్స్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత మనకు ఒక స్టూడియో అనేది కంపల్సరీ సెటప్ పోతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సనాతన ధర్మంకి సంబంధించిన పెద్ద పెద్ద మేధావులను మన స్టూడియోకి పిలుస్తాము. అలాగే లవ్ జిహాద్కి గురైన లేడీస్ని మన స్టూడియోస్, మన హిందూ అమ్మాయిలు ఎవరైతే లవ్ జిహాద్కి గురైన వాళ్ళు ఉంటారు కదా, ఆ అమ్మాయిలను మన స్టూడియోకి పిలిపించి ఇంటర్వ్యూ తీసుకుంటాం అనమాట. అండ్ ఎక్కడైతే హిందువుల మీద ఈ అన్య మతస్థులు దాడులు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటాయి కదా, అక్కడ విత్ ఇన్ అంటే అన్ని న్యూస్ ఛానల్స్ కంటే మన హిందూ ఐక్యత అనే యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని టెలికాస్ట్ చేయడానికి అలాంటి ఒక సిస్టమ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను నేను. ఏదైనా కానీ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మెల్లిమెల్లిగా అడుగులు వేద్దామని చెప్పి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, ధన్యవాదాలు. 10,000 వ్యూస్ దాటిందంటే నాట్ ఏ జోక్. అది కూడా నా 148 సబ్స్క్రైబర్లలో ఇంత వెళ్తుందంటే నిజంగా చెప్తున్నాను, హ్యాట్సాప్ చెప్పుకోవాలి, నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవాలి. అండ్ అలాగే మీకు కృతజ్ఞత చెప్తున్నాను. జై శ్రీరామ్.